ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన. రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన ఆరాధన. నీయుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆశ్రయమే ఆశ్రయమే. ఆరాధన ఆరాధన. ఆశ్రయమే ఆశ్రయమే. ఆరాధన 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 ఈ సమయంలో వేదవాక్యం చదువుకుందామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనములు. శాంతి గారు వచ్చి చదవండి. చదువుకున్నామండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనములు చదువుకున్నాము. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించుని. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. శాంతి గారు దేవుని పేట ఉన్నారండి. ఈ సమయంలో రాంబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వచ్చిన పెట్టినందుకు నీవు చేస్తుంటుంది ఆయన. ఎవరికైతే ఏమో తెలిసిన దేవుడు ఎరిగిన దేవుడు అలాగే నేను రైతుగా విషయంలో ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డను స్వస్థపడుతున్నాను. అలాగే నేను నా తండ్రి కూడా దీన్ని చేస్తుంటున్నాను. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో దీన్ని చేస్తుంచండి. పాస్టర్ గారు కూడా దీన్ని చేస్తుంచండి. బాక్స్ చెప్తుండగా ఇవి నెరవేర్చుకున్నట్టు సాయం చేస్తాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను.